सूर्याष्टकं साम्ब उवाच आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं ప్రభాకర నమోస్తుతే. ఆదిదేవుడైన ఓ భాస్కర, నీకు నమస్కరిస్తున్నాను. నాపై ప్రసన్నుడవు కమ్ము. లోకాలన్నింటికీ వెలుగును ప్రసాదించే ఓ ప్రభాకర, నీకు నమస్కారములు. సప్తాశ్వరతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. 7 గుర్రములు కట్టిన రథముపై కూర్చున్నవాడు, మిక్కిలి ప్రకాశవంతమైన తేజస్సు గలవాడు, కశ్యప ప్రజాపతి కుమారుడు, చేతిలో తెల్లని తామర పువ్వును ధరించినవాడు అయిన ఆ సూర్యదేవునికి నమస్కరిస్తున్నాను. లోహితం రథమారూఢం సర్వలోక పితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఎర్రని కాంతితో రథముపై ఆసీనుడై ఉన్నవాడు, లోకమునంతటికి తండ్రి వంటివాడు, మహాపాపాలను కూడా నశింపజేసేవాడు అయిన ఆ సూర్యదేవునికి నేను నమస్కరిస్తున్నాను. త్రైగుణ్యంచ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సత్వరజస్తమో అనే 3 గుణములకు అతీతుడు, గొప్ప పరాక్రమవంతుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమైన వాడు, సకల పాపాలను హరించేవాడు అయిన ఆ సూర్యదేవునికి నేను నమస్కరిస్తున్నాను. బృంహితం తేజసాం పుంజం వాయు ఆకాశమేవ చ ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం. అనంతమైన తేజస్సుతో నిండినవాడు, వాయువు మరియు ఆకాశ స్వరూపుడు, సమస్త లోకములకు ప్రభువు అయిన ఆ సూర్యదేవునికి నేను నమస్కరిస్తున్నాను. బంధూక పుష్ప సంకాశం హారకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. మందార పువ్వు వంటి ఎర్రని రంగు కలవాడు, హారములు మరియు కుండలములతో అలంకరించబడినవాడు, ఒకే చక్రము గల రథముపై ప్రయాణించేవాడు అయిన ఆ సూర్యదేవునికి నమస్కరిస్తున్నాను. విశ్వేశం విశ్వకర్తారం మహాతేజ ప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఈ జగత్తును సృష్టించినవాడు, గొప్ప తేజస్సుతో ప్రకాశించేవాడు, సమస్త పాపాలను తొలగించేవాడు అయిన ఆ సూర్యదేవునికి నేను నమస్కరిస్తున్నాను. తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞానమోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. జగత్తుకే అధిపతి అయినవాడు, జ్ఞానమును విజ్ఞానమును మరియు మోక్షమును ప్రసాదించేవాడు, మహాపాపములను రూపుమాపేవాడు అయిన ఆ సూర్య భగవానునికి నేను నమస్కరిస్తున్నాను. ఫలశ్రుతి. సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రనాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. ఎవరైతే సూర్యాష్టకాన్ని శ్రద్ధాభక్తులతో పఠిస్తారో వారికి సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయి. సంతానము లేని వారికి సంతానము కలుగుతుంది. దారిద్ర్యంతో బాధపడే వారికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఆమిషం మధుపానంచ యక్కరోతి రవేర్ధినే సప్తజన్మ భవేద్రోగి జన్మ కర్మ దరిద్రత. ఎవరైతే ఆదివారం మాంసాహారం మద్యపానం చేస్తారో వారు 7 జన్మల వరకు అనారోగ్యంతో దరిద్రాన్ని అనుభవిస్తారు. స్త్రీతైల మధుమాంసాని యే త్యజంతి రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి. ఎవరైతే ఆదివారం స్త్రీ, తైల, మధుమాంసాన్ని ఈ నాలుగింటిని త్యజిస్తారో వారికి ఎటువంటి శోకం, వ్యాధులు, దరిద్రం లాంటివి కలగవు. వారు అంత్యకాలంన సూర్యలోకాన్ని లేదా ఉత్తమ గతులను పొందుతారు. ఇది శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం.